ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపొస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గూర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని ఈరోజు చదువుకుందాం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ప్రతి మానవుని ఆత్మ దేవుని సంకల్పానుసారంగానే నిర్మించబడుతుంది. ప్రతి ఆత్మను దేవుడే చేస్తున్నాడు. కానీ కొన్ని ఆత్మలు సాతాను ద్వారా చెరపబడుతున్నాయి, సాతాను ఆధీనంలోనికి వెళ్తున్నాయి, సాతాను కొందరి గర్భంలో వాటిని ప్రవేశపెడుతున్నాడు అనే మాటలు అర్థం అవ్వడానికి సమస్త మానవ ఆత్మలకు ప్రభువా దేవా అని భక్తుడు సంబోధిస్తున్నాడంటే ఏ మానవుని ఆత్మ నిర్మాణం అవుతున్నా అది పూర్తిగా దేవుని సంకల్పమే. దేవుడు తప్ప ఎవ్వరూ ఆత్మల్ని తయారు చేయడం సాధ్యపడదు. దేవుడు సర్వకాలములలో సర్వ ప్రదేశాలలో ఒకే క్షణములో అన్ని చోట్లు వేరువేరు ఉద్దేశాలను వ్యక్తపరచగలిగిన సర్వశక్తిమంతుడు. కానీ సాతాను కానీ దూతలు కానీ ఒక చోటు ఉన్నారంటే ఇంకో చోటు ఉండడం వారికి సాధ్యపడదు. వారు సర్వవ్యాపకంగా ఉండలేరు, సర్వ ప్రదేశాలలో ఒకే క్షణంలో. ఇప్పుడు ఇక్కడున్న దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఈ దేవదూతలు ఈ సాతాను ఉండలేడు అలాగా. ఒకవేళ దేవదూతను ఒక చోట మనం బంధించేసామనుకోండి, వాడు ఇంకా ఇంకో చోటికి వెళ్ళి పని చేయడం సాధ్యపడదు. కానీ దేవుణ్ణి బంధించడం సాధ్యపడనే పడదు. ఎందుకంటే ఆయనలో కోటాను కోట్ల తత్వములు ఉన్నాయి. మరి సిలువలో బలహీనపడ్డాడు కదా అనేది లోకం అడిగే ప్రశ్న. సిలువలో కూడా ఆయన బలహీనపడలేదు, బలవంతుడుగానే ఉన్నాడు. మీ పాపములను నా పాపములను మనందరి పాపములను ఆయన భరించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన దేవుడు కాదు, నరమాత్రుడుగా ఉన్నాడు. దేవుడే నరుడై దిగి వచ్చిన వేళ దైవము తనను విడిచిపెట్టిన ఆ సమయంలో, దైవశక్తి పూర్తిగా విడిచిపెట్టిన ఆ సమయంలో మరణించాడు. బలము పోగొట్టుకోలేదు. నేను ఒక మాట చెప్తాను, చాలామంది ఏమంటారంటే ఆత్మహననం అంటుంటారు, దైవాంతకులు అంటుంటారు. ఆ పదాలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఆత్మహననం అంటే ఆత్మను చంపడం, హననం అంటే హత్య. దైవాంతకులు అంటే కొందరు అంటుంటారు వీడు దైవాంతకుడు అండి, వీడు దైవద్రోహి అంటే దేవుణ్ణి చంపినవాడంట. దేవుణ్ణి చంపడం ఎప్పటికీ సాధ్యం అవ్వదు. కానీ కొన్ని కాలఘట్టాల్లో కొన్ని మాటలు ఉచ్చరించాల్సి వస్తున్నప్పుడు నువ్వు మరలా క్రీస్తును సిలువ వేస్తున్నావు, నువ్వు మరలా క్రీస్తును చంపుతున్నావు, నువ్వు మరలా క్రీస్తును పొడుస్తున్నావు, నువ్వు సత్యాన్ని సమాధి చేస్తున్నావు ఏమండి, ఇలాంటి కొన్ని పదాలు మాట్లాడతారు. అది కేవలం ఒక చిన్న కాలఘట్టానికి మాత్రమే పరిమితమైనది. కాబట్టి మన దేశ పితరులు ఓ గ్రహణం ఏర్పడుతుంది, అప్పుడు దేవుడు బలహీనమవుతాడన్న మాట వారు అలాగ అక్షరార్థంగా తీసుకున్నారు. కానీ ఆత్మీయార్థంగా చూస్తే దేవుడు బలహీనం అవ్వడు. మన బలహీనతల్లో మనకు తోడై ఉండి ఓ శోధనకు అనుమతిస్తాడు, అదే శోధనలో మనతో ఉంటాడు. అప్పుడు ఆయన ఏం చెయ్యట్లేదు అనుకుంటాడు, ఈ శోధనే
శక్తులు అనే ఆలోచన అన్నమాట. దేవుడు మౌనంగా ఉన్నాడే కానీ చాతగాని వాడిగా ఉండలేదు, అది గుర్తుంచుకోవాలి. మౌనంగా ఉండడం చాతగాని తనం కాదు. ఒకనాటి పితరులకు దేవుడు ఈ సందేశం ఈ కోణంలో కూడా చెప్పాడు, కానీ తర్వాత నేర్చుకున్న వ్యక్తులకు దాన్ని వేరుగా అర్థం చేసుకోవడం ద్వారా పొరపాటు జరిగిపోయింది, సందేశం పూర్తిగా భ్రష్టు పట్టబడింది. ఈరోజు నేను ఈ సందేశాన్ని ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇక్కడ ఆత్మలు, శక్తులు, దేవుడు అనే ఈ 3 పదాలని నేను ఉచ్చరించడం జరిగింది. ఆత్మలు అనగానే మానవ ఆత్మల ప్రస్తావన చేద్దాం. దేవుడు అంటే మనకు తెలుసు సర్వశక్తిమంతుడు. ఇకపోతే శక్తులు అంటే దైవ విరోధమైనవి. మానవుని ఆత్మలను దేవుడు సృష్టిస్తాడు, మానవుల ఆత్మలతో సాతాను సహవాసం చేస్తాడు. ఏ ఆత్మలు మానవ ఆత్మలు సాతానుకు దగ్గర అవుతాయో, ఎలా దగ్గరయ్యాయి అని అడిగిన దానికి నేను తిరుగులేని జవాబు చెప్పాను. ఏమిటంటే, దేవదూతలందరూ ఆత్మలేనా కదా? ఆత్మలే. ఆ ఆత్మలలో ఒక్క ఆత్మ పాడైపోయింది, కెరూబు, సాతాన్ అయ్యింది. ఈ సాతానైన కెరూబు మిగతా ఆత్మలతో సహవాసం చేసి దేవుడు కన్న ఆత్మలను తన సొంతం చేసుకోగలిగిందా లేదా? ఆలోచన మార్చగలిగిందా లేదా? అలాగునే ఆత్మల కర్మాగారంలోని కూడా వాడు వెళ్ళి కొన్ని ఆత్మల ఆలోచనలను మార్చేస్తాడు. అందుకే వాడి పేరు ఆలోచన చెరుపువాడు. ఇప్పుడు నేను పెద్ద మాట చెప్పాలనుకుంటున్నాను, నమ్మండి నమ్మకపోండి, పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు కూడా రిపీట్ చేస్తాడు అనుకోండి. శరీరంలోనే పాపం ఉంటుంది, ఆత్మలో ఉండనే ఉండదు, దేవుడు యథార్థంగానే సృష్టించాడన్న ఆ మాట ఉంది చూశారు, అది నేను ఒక పాయింట్కు మాత్రమే సమంజసంగా మాట్లాడాను. ఒక కోణంలోనే అది సత్యం, ఇంకో కోణంలో ఇప్పుడు చెప్తున్నాను. దేవుడు ఆత్మలను యథార్థముగానే సృష్టిస్తున్నాడని ఎంత నిజమో, ఆ ఆత్మలు శరీరంలో ప్రవేశపెట్టబడక మునుపు కూడా చెరపబడుతున్నాయి, పాడైపోతున్నాయి అన్నది అంతే నిజం. ఇప్పుడు జన్మపాపం లేదని ఏ కోణంలో మాట్లాడడం సాధ్యపడదు. ఎందుకంటే కొందరు ఉగ్రత కొరకే పుడుతున్నారు. వారు దేవుని కోపాన్ని భరించుటకు ఉగ్రత పాత్రలుగా దేవుడు వారిని నిర్ణయించాడు. అది న్యాయమా అన్యాయం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు న్యాయము ఎందుకు అన్యాయం అని. దేవుడు దేవదూతల్ని సాతానికి అప్పగించలేదు, కానీ ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీగా ఉండే అవకాశం ఇచ్చాడు. అప్పుడు వారు తమ స్వేచ్ఛను వాడి మాటలకు లోబడి దేవునికి విరుద్ధంగా, దేవుని ఆలోచనలకు, పాలసీలకు విరుద్ధంగా వారు కల్పించుకోవడం ద్వారా ఏమయ్యారు? సొంతమయ్యారు. కానీ సాతానుకు వారు దేవుడు అప్పగించలేదు. చివరికి నేను అంటాను, ఆదామవ్వల్ని కూడా దేవుడు అప్పగించలేదు. మరి కంచె వేసిన వాడు ఎందుకు తీశాడు? ఇక్కడ అప్పగించడం వేరు, కంచె తీయడము వేరు. ఓ కాలఘట్టం వరకు దేవుడు మనల్ని శోధనకు అనుమతించడు. కానీ బైబిల్ చెప్తుంది, ఒకని శక్తికి మించిన శోధన దేవుడు వానికి అంటే అనుమతిస్తాడనే కదా, రైట్. తర్వాత కారణం లేకుండా దేవుడు ఏ పని చేయడు, కారణం లేకుండా ఎవరికి శ్రమ పెట్టాడని రాయబడింది. కానీ 2వ అధ్యాయములో 3వ వచనంలో యోబు గ్రంథంలో ఓ మాట రాయబడింది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎవరు ప్రేరేపించారు? దేవుణ్ణి సాతాను ప్రేరేపించాడు, దేవుడేమో ప్రేరేపించబడ్డాడంట. ఇలాంటి ఓ కాలఘట్టంలో దేవుడు బలహీనుడు, దేవుడు ఏం చేయలేకపోయాడు అని చెప్పి, ఆ కాలం సాతానుది, చీకటి శక్తులది, కాబట్టి దేవుడు ఆ టైంలో ఏం చేయడు, ఆ కాలం అయిపోయే వరకు దేవుడు ఏమి చెయ్యడు అనే విషయం అర్థం కాని టైంలో శక్తులు, గ్రహణము, మౌనము, బలహీనము ఇలాంటి పదాలు వాడారు చాలా వరకు. లేదు, దేవుడు అనేవాడు ఎప్పుడు బలహీనం అవ్వడు. కానీ మనం బలహీనులమని మనల్ని బలపరచడానికి ఓ బలహీనమైన ఘట్టానికి అప్పగిస్తాడు. ఆ టైంలో ఆ ఘట్టాన్ని నీవే గెలవాలి కాబట్టి మౌనంగా ఉంటాడు, అంతే. ఎందుకంటే ప్రకటన 3:21 ఏమని రాయబడింది చూద్దాం ఒకసారి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం.
జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు. ఇప్పుడు నీవు గెలవాలా, దేవుడే గెలిపించాలా? నువ్వు గెలవాల్సిన కాలఘట్టంలో దేవుడు నీకు పెద్ద సహాయం చేయడు కానీ తోడుంటాడు. అక్కడ నువ్వే గెలవాలి. దేవుని సహాయాన్ని నువ్వు అర్థించి గెలవాలి. ఇక్కడ నేను చెప్తున్నాను, ఆయన సహాయం చెయ్యడు కానీ ఆయన సహాయం నువ్వు పొందాలి. అదేంటి కిరణ్ పాల్ గారు, అమ్మ అన్నం పెట్టదు కానీ నువ్వు అన్నం తినాలి అన్నట్టుంది. చెప్తున్నాను వినండి, ఆ కాలంలో దేవుడు నీకు సహాయం చెయ్యడు. అందుకే భక్తులు ఏమన్నారు, నీవేళ నాకు సహాయం చేయకుంటివి, నీవేళ మౌనముగా ఉంటివి, నీవేళ నాకు దూరముగా ఉంటివి, శత్రువులు పగలబడి నవ్వుతున్నారయ్యా, నీ సహాయం లేకపోతే ఎలా బ్రతకగలనయ్యా అని బతిమాలుతారు. దేవుడు ఒక కాలఘట్టంలో నీకు సహాయము చెయ్యడు కానీ నువ్వే దేవుని సహాయం పొందాలి. ఇది రాజనీతి పదం. ఏంటంటే దేవుడు ఏమంటాడంటే, నేను సహాయం చేయను బాబు, శోధనకు అనుమతించాను పో, నాకు నేనుగా సహాయం చెయ్యను, కానీ వాడికి వాడు మాత్రం అర్థించి నా సహాయం పొందే యోగ్యుడైతే మాత్రం నేను ఇవ్వకుండానే వాడికి సహాయం వెళ్ళిపోతుంది, నేను చూపకుండానే వాడికి కృప కలుగుతుంది. అదేలా ఏ లాజికల్ పాయింట్ ప్రకారంగా ఓ భక్తుడు మొర్రపెట్టగానే అలా జరుగుతుంది? దేన్ని ఆధారం చేసుకొని ఇలాంటి స్టేట్మెంట్ కిరణ్ పాల్ గారు ఇస్తున్నారు? నేను మరలా చెప్తున్నాను, ఒక కాలఘట్టంలో దేవుని సహాయం నీకు ఉండదు కానీ తోడు ఉంటుంది. ఈ పదం ఎట్లా మర్చిపోతారు మీరు? ఇక్కడే ఉంది తిరకాస్త అంతా. తోడు ఉంటుంది. ఆయన సహాయం ఏమి చేయడు, తోడుగా ఉంటాడు. కానీ నీవే సహాయం పొందాలి. ఎలా పొందుతావు చెప్పనా? ఇప్పుడు 12:29 చదవాలి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. రైట్. ఇప్పుడు బలవంతుడైనటువంటి సాతానుతో మనం శోధనలో ఇరికించబడ్డాం కదా. ఇప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, సహాయం చేయట్లేదు. మనం ఏం చేయాలంట? దేవుని దగ్గర నుంచి సహాయం తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలంటే, అంతకు మునిపే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, వాగ్దానాలను మనం తీసుకొని వాన్ని మనం బంధించే కార్యక్రమం పెట్టుకోవాలా. మనం గెలుస్తాం అప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి అనుభవాలు నా జీవితకాలంలో ఎన్నో పొందాను నేను. అందుకు నేను ఆయన కృతజ్ఞుడను. ఏంటి ప్రభా, నా పక్కనే లేవు, నాకు సహాయం చేయట్లేదు, ఎక్కడున్నావు ప్రభా, ఎందుకు నాకు దూరంగా ఉన్నావు ప్రభా అంటే పక్క అన్నవి. నేను నీకు దూరంగా ఉండడం ఏంట్రా? నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, నువ్వు కళ్ళు తెరిచి చూడు ఒకసారి, నీ పక్కనే ఉన్నాను నేను. శత్రువు నీకు ఎక్కువ కనబడుతున్నాడు, వాణ్ణి నువ్వు బంధించావనుకో, అక్కడ 1,00,000 మంది ఉన్నా సరే వాళ్ళ రాజు ఒక్కడు నేల రాలేడంటే అందరు పారిపోతారు. నువ్వు అంతమందిని చూస్తూ నా తోడును మర్చిపోతున్నావు. నువ్వు కేవలం రాజును మాత్రమే చూడు, వాణ్ణి మాత్రమే బంధించు, రాజ్యమంతా సొంతం అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ సూత్రం ప్రకారంగా దేవుడు మనకు సహాయం ముందుగానే ఇస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆదాము అవ్వలకు శోధన అనుమతించక ముందే దేవుడు తన శక్తిని ఇచ్చాడా లేదా? తన జ్ఞానం ఇచ్చాడు, తన సామర్థ్యతను ఇచ్చాడు, మొత్తం జ్ఞానాత్మను కలగజేశాడు. ఇప్పుడు ఆదాము అవ్వలకు దేవుడు ఆ టైంలో పండు తినటం చూశాడు, సాతాను మాట్లాడడం చూశాడు. ఆపాడా? ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదంటే అది నువ్వే గెలవాలి. కొన్నిసార్లు దేవుడు ఆపడు, మౌనంగా ఉంటాడు. అది ఆయనకు న్యాయమైనది. ఆయన ఆపితే బలవంత పెట్టి ఆయన కాపాడుకున్నట్టు అవుద్ది. అప్పుడు వెంటనే వాడు వస్తాడు, ఇదిగో నువ్వే కాపాడుకున్నావు, నీ పిల్లలే రక్షింపబడతారు, నీ పిల్లలే పరిశుద్ధులు అవుతారు, నీ పిల్లలే నీతిమంతులు, నీ పిల్లల మీద నీకెంతో నమ్మకం ఉందన్నావు, ఏది ఇదేనా అని అంటాడు. అందుకే దేవుడు ఆయన దొక్కట్లేదు సాతాన్ని, మన ద్వారా దొక్కించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీ జీవిత కాలంలో భయంకరమైన శోధన కలిగినప్పుడు కొన్నిసార్లు దేవుని సహాయం అందదు. అప్పుడు దేవుడు నాకు దూరం అయిపోయాడు అని నువ్వు ఫీల్ అయిపోవద్దు. సాతాను వచ్చి నేను చింతలో నెట్టేస్తాడు, కృంగదీస్తాడు, కృంగిపోవద్దు. వాడు రావడమే వాడిని పీక పట్టుకోవడం నీ పని, వాడిని బంధించడమే నీ పని. సాతాను సామాన్యుడు కాదు, నీకు ఈజీగా దొరకడు. ఎందుకంటే మనం పోరాడున్నది శరీరులతో కాదు ఈజీగా దొరకడానికి. వాడు అంధకార సంబంధి, ఆత్మతో ఉన్నవాడు, శరీరంతో ఉన్నవాడు కాదు పట్టుకోవడానికి. రైట్. ఇప్పుడు నువ్వు ఆత్మలో ఉన్నవాడిని బంధించాలంటే తీసుకొనదగిన సహాయం ఎవరిది? అది పాయింట్ అన్నమాట. అగ్రిమెంట్ చేసేది దేవుడు. ఏ దేవుడు? ఏమండి, అగ్రిమెంట్ చేసేది ఏ దేవుడో తెలుసా? తండ్రి అయిన దేవుని ప్రతిరూపం సింహాసనం మీద కూర్చుంటుంది కదా, ఆ ప్రతిరూపం అగ్రిమెంట్ చేస్తుంది. కుమారుడు మిగతా కార్యక్రమం చేస్తాడు. అయితే అగ్రిమెంట్ వీరిద్దరి మధ్య జరిగింది. పరిశుద్ధాత్ముడు మాత్రం మన బలహీనతలో సహాయం చేయడానికి పంపబడ్డాడు. ఆయన ఎప్పుడు మనతో ఉండి మనకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఆయన సహాయం తీసుకోవాలి మనం. అందుకే ఆయన త్రిత్వ భాగమై ఉన్నాడు.
ఎందుకంటే ఈ విశ్వంలో ఆయన కొన్నిటికి లొంగిపోవాల్సి వచ్చింది, న్యాయముని బట్టి కొన్నిటికి ఆయన సహాయం చేయకుండా ఉండాల్సి వచ్చింది. అలాంటప్పుడు కూడా ఆయనలోని ఇంకో భాగం మనకు సహాయం చేసేటట్లు ఈ అగ్రిమెంట్లో ఆయనకు భాగం లేకుండా చేసాడు. వెళ్తూ వెళ్తూ ఆయన మనకు సంచకరువుగా పెట్టి వెళ్ళాడు. ఏమండి, భయానగా ఆయన పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భయాన మనకిచ్చాడా? ఆయన సొంతమా మన సొంతమా? ఇప్పుడు మన సొంతమైన వాడు అగ్రిమెంట్ ఎట్లా చేస్తాడు? ఎవరితోనూ నిబంధన చేసుకున్న వల్ల పడదు. మన భయాన మనకే బలమై ఉండాలా. కాబట్టి అగ్రిమెంట్ వాళ్ళిద్దరు చేసిన మూడో వాడు మనల్ని నిలబెడతాడు. అసలు మనం పడిపోవడానికి అవకాశమే ఉండదు ఇలా కానీ సరిగ్గా మనం ఆలోచించగలిగితే. నీ విశ్వాసమే నేను స్వస్థపరచును, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. కృంగితే చాతగాని వాడు అవుతావు, కృంగలేదంటే బలవంతుడు అవుతావు అని అర్థం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 18:18లో మాట ఉంది. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్. ఈ వచనాలపైన ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని ఇప్పటికే భూప్రపంచమైన అనేక మంది సేవకులు ప్రకటించారు. అవన్నీ కూడా ఒక్కొక్క కోణంలో సత్యమే అని నేను నమ్ముతాను, భావిస్తాను. కానీ అది రియల్ లైఫ్లోకి వచ్చేసరికి, దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పం నెరవేర్పుకు వచ్చేసరికి దేనికదే సత్యం అవ్వదు, దేనికదే నిరూపించబడదు. అప్పుడు అవి అసత్యంగా తీర్చబడతాయి. ఆ టైంలో దేవుని సంకల్పం సంపూర్ణమయ్యే టైంలో ఈ ఒకటి 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 దేనికదే ఇండివిజువల్గా నిలబడితే కుదరదు. అక్కడ ఇండిపెండెన్సీ కుదరదు. అక్కడ ఎఫెసీ 4:11 నెరవేరి తీరాల్సిందే. ఆ నమ్మకాలన్నీ, ఆ కోణాలన్నీ ఓ చోట చేరి వాక్య సారముగా ముద్రింపబడితే తప్ప దేవుని సంకల్పం సంపూర్ణం అవ్వదు. నేను వారిని గౌరవించాను, వారిది సత్యమన్నాను. అదే టైంలో వారికి పెద్ద హెచ్చరిక కూడా పెట్టాను. ఇది చివరి దినాల్లో ప్రతి వ్యక్తికి అందాలని దేవుడు ప్రత్యేకంగా పలికిస్తున్న మాట మరలా రిపీట్ చేస్తాను. అనేకులు అనేక అంశాలపైన అనేక సందేశాలను అనేక కోణాల్లో చెబుతున్నారు. వారి కోణం నిజమే, సత్యమే. కానీ దేవుడు అనుకున్న సంకల్పాన్ని సంపూర్ణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ కోణాలని చేర్చాలనుకోండి, దేనికదే సపరేట్గా నిలుచుందనుకోండి, అప్పుడు అది పడిపోతుంది, కూలిపోతుంది. ఈ కోణం ఇంకో కోణానికి ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా. ఈ అనేకమైన వచనాల సమ్మేళితమైన ఓ ఆయుధంగా నిర్మాణం అయితే తప్ప సంకల్పాన్ని సంపూర్ణం చెయ్యలేదు. అందుకే నేనేమంటా, అన్ని డినామినేషన్లో సత్యం ఉన్నది, కానీ సర్వసత్యమే లేదు. బుద్ధి లేని కన్యకలుగా విడవబడిన వారి దగ్గర కూడా సత్యం ఉన్నది. సత్యం ఉన్నంత మాత్రమే ఎత్తబడతాం అనేది గ్యారంటీ లేదు. సర్వసత్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు పడిపోయిన భక్తులు ఎవరు కూడా వాక్యం తెలియని వారేమీ కాదు. అందుకే బుద్ధి లేని కన్యకల ప్రస్తావన కూడా చెప్పాను. చివరికి పడిపోయిన కెరూబు కూడా మామూలుడు కాదు, తనకు దానియేలు కంటే ఎక్కువ తెలుసు. సో మనం అతన్ని బంధించాలంటే ఆషామాషి విషయం కాదు. నేను మెసేజ్ చేస్తూ ఒకసారి చెప్పాను, 2 రకాల దురాత్మలు ఉన్నాయి. ఒకటి బంధింపబడగానే బంధింపబడతాయి, ఇంకోసారి ఎన్నిసార్లు మనం బంధించినా సరే అది వాక్యానికే భయపడతాయని చెప్పాను. నువ్వు బంధిస్తే బంధింపబడిన దురాత్మలు ఒక కాలఘట్టంలోనే బంధింపబడతాయి, ఇంకో కాలఘట్టంలో అవి విడిపించబడతాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. మంత్రగాడు ఆత్మలను బంధిస్తాడు అనే వినికిడి మనకు ఉంటుంది కదా. బాటిలో బంధిస్తాడు, పెట్టెలో బంధిస్తాడు, తీసుకెళ్ళి సముద్రంలో పడేయడమో ఎక్కడో పాతి పెట్టడం చేసాడు అనుకోండి. ఇప్పుడు మంత్రగాడైతే బంధించినట్టే కదా. పొరపాటున ఎవడికో దొరికింది ఆ బాటిల్. ఇప్పుడు వాడు ఇప్పితే వాడు బంధించిన బంధకాలు మంత్రాలన్నీ ఏమైపోతాయి? సృష్టింపబడి నాటికముగా జరగబడుతున్న ఈ లోకంలో జరుగుతున్న ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవడానికి కదా. ఇప్పుడు సాతాను తంత్రాలు అర్థం కావడానికి మనం ఎవరిని అర్థం చేసుకుంటాం? దేవున్నా సాతాన్నా? ఫస్ట్ దేవుని ఎక్కువగా అర్థం చేసుకుంటాం, దానికి వ్యతిరేకంగా ఉండేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు ఎవరు అర్థమవుతారు అంటే ఎట్టకేలకు సాతాను కూడా అర్థం అవ్వాలనే కదా. అందుకే ఈ మంత్రగాని ప్రస్తావన కూడా ఎత్తాను. ప్రైజ్ ది లార్డ్. రైట్. అలాగుననే నువ్వు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ఓ దురాత్మను, నన్ను ఇబ్బంది పెడుతున్న దురాత్మ, నన్ను నలగొడుతున్న దురాత్మ, నేను నిన్ను బంధిస్తున్నాను అంటావు. ఆమెనని మనం అందరం దాన్ని బంధించేస్తాం. అది వెళ్ళిపోతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతుంది? నీ కుటుంబాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టడంలో బంధింపబడుతుంది, మిగతా వారు వాటిని బంధించలేదు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈ దురాత్మ ఏ కాల పరిధిలో బంధింపబడింది? నీ కాల పరిధిలో, నీ కుటుంబ ఆ స్థలంలో మాత్రమే అది అందుకే అక్కడికి రాదు.
కానీ వేరే వారి దగ్గరికి వెళ్ళదు అని మాత్రం మనం చెప్పలేం. ఇక్కడ రాయబడినది 12:29లో ఇంటిని దోచుకోవాలంటే బలవంతుని బంధించాలి. కానీ నువ్వు ఇక్కడ బంధించినది కూడా పరలోకంలో బంధించబడాలంటే ఏం చేస్తే బంధింపబడుతుందో ఇప్పటి వరకు గ్రహింపకపోతే మనం బంధించినది మన కాల పరిధిలోనే. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఇక్కడ బంధింపబడాలి, అక్కడ బంధింపబడాలి, 2 కాలములలో బంధించబడే ఆ వాక్యం అక్కడ మనకు చెప్తుంది. 2 కాలాల్లో బంధించబడాలి ఒక దురాత్మ. 2 కాలాలలో ఒక దురాత్మ బంధించబడాలంటే బంధించేవాడు ఏమై ఉండాలో తెలుసా? ఇక్కడ బ్రతికేవాడు అయి ఉండాలి, అక్కడ ఆత్మలో సంచరించేవాడు అయి ఉండాలి. పరిశుద్ధాత్మనికి అటాచ్డ్ అవుతే అటువైపు ఉన్నటువంటి కాలంలో కూడా ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితమే ఈ లోకానికి సంబంధించింది కాదు కాబట్టి. మన ఆత్మీయ జీవిత ఫలింపు ఇక్కడే జరగదు, ఎక్కడ జరుగుతుంటుంది? అందుకే ఏమన్నాడు? మీ పేరట నేను అక్కడ గృహాలను సిద్ధపరుస్తాను, జీవగ్రంథంలో పేరుంటాను. ఇక్కడ క్రియలు, అక్కడ ప్రతిఫలము. మీరు ధనం ఇక్కడ సమకూర్చుకోవద్దు, అక్కడ కూర్చుకోండి. అక్కడ దొంగ చిమ్మెట ఉండదు అన్నాడు. ధనం ఎట్లా సమకూరుతుంది అక్కడ? ఇక్కడ నీ సామర్థ్యత, నీ క్రియలు, నీ పద్ధతులు, వీటన్నిటిని బట్టి నీ భక్తి, నీకు వాక్యం ఎట్లా అర్థమవుతుందో అట్లా నీ స్థాయి పెరుగుతుంటుంది. ఇప్పుడు ఎక్కడ పెరుగుతుంది? సో అక్కడ నీకు అధికారం పెరుగుతుంది. కాబట్టి భక్తుడు అనేవాడు కాలాతీతుడు అనే మాట అందుకే వాడడం జరిగింది. ఈ కాలంలో ఉంటాడు, అక్కడ ఉండే కాలంలో కూడా ఉంటాడు. మన భక్తి ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఉంటూనే మనం ఇంకో లోకానికి అటాచ్డ్ అయి ఉంటాం. అయితే ఆ లోకంలో దేవుని ఉద్దేశాలకు కరెక్ట్గా మనం ఈ లోకంలో స్పందిస్తే, ఏ ఉద్దేశాలు మనం కలిగి ఉంటామో దేవుడి ఆ లోకపు ఉద్దేశాలను కలిగిన వాడు ఈ లోకంలో బంధిస్తే ఆటోమేటిక్గా అక్కడ కూడా బంధించబడతాడు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక దురాత్మ ఇక్కడ బంధింపబడ్డా తిరుగుతుందేమో కానీ అక్కడ బంధింపబడితే కట్టిక చీకటి గల బిలములోనికే ఇంకా అంతే. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, అనుభవపూరితమైన భక్తి మాటలు, వాక్య సారాంశమైనటువంటి సిద్ధాంతము, ఈ సమయంలో ఇలాంటి సందేశం మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మాలో తిరిగి పునర్నిర్మాణం చేశారు నాయన మా విశ్వాసాన్ని. అవును, మేము నువ్వు కన్న పిల్లలమై ఉంటాం అంతే. మేమందరము ఇక్కడ ఎవరు తప్పిపోకుండా నిలుచున్నట్లుగా వ్యక్తి హృదయాన్ని నీ హస్తాలతో పొదుగుదూగాక తండ్రి, కనికరించు ప్రభువా. ప్రసవ వేదన పడి ప్రతి వ్యక్తిని బోధతో సంపాదించుకున్నావు కనుక ప్రభువా, ప్రతి వ్యక్తి నీ హృదయాలోచనలు ప్రకటించే సమర్థుడవనివ్వండి. నా ప్రభువా, నేను బతిమాలుకుంటున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామంలో ప్రార్థన చేస్తూ బతిమాలుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. భక్తిలో, అనుభవంలో, వాక్యంలో, దేవుని చిత్తం జరిగించడంలో విధేయులై ఉండండి. సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. ఆరు చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. విలాసాల విందులోన నోవహు కాలపు క్రైస్తవం గలిబిలి బోధకుల నడుమా గల్లంతయ్యే విశ్వాసం. సంఘమన్న పేరుతో మినిస్ట్రీల మత్తులో బబులోను బాటలో వ్యాపారపు విపత్తులో కారు చీకటిలో క్రైస్తవం